అందరికీ నమస్తే అండి. ఈ హెడ్డింగ్ థంబ్నెయిల్ చూసి వైసీపీ నాయకులు కార్యకర్తలకు కోపం రావచ్చు. ఏముంది, ఈయనకేం పని ఉండదు, ఎప్పుడు వైసీపీలో మీద ఇలా వీడియోలు చేస్తూనే ఉంటాడని. కానీ ఒక కఠిన నిజం, ఒక ఒప్పుకోవాల్సిన నిజం, గ్రామీణ స్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో వైసీపీలో జరుగుతున్న చర్చ ఈ వీడియో. ఎందుకంటే నాకు ఒక కరుడుగట్టిన వైసీపీ కార్యకర్త, కరుడుగట్టిన జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని ఒక మెసేజ్ పంపించారు. అదేంటో ఒకసారి చదివి వినిపించి అనలైజ్ చేస్తా. అధికారంలో ఉన్నప్పుడు నాయకులు కార్యకర్తల మొహం చూడని జగన్, ఈరోజు మాత్రం నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేయాలంటూ బెదిరింపులు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులకు సైతం బిల్లులు ఇవ్వకుండా నాయకులు సర్పంచులను అప్పుల పాలు చేసిన జగన్, ఈరోజు స్థానిక ఎన్నికల్లో పోటీ అంటే లక్షల్లో ఖర్చు, ఎక్కడ నుండి తేవాలంటూ వైసీపీ కార్యకర్తల ఆవేదన. పోనీ ఖర్చు చేసి గెలిచిన ప్రతిపక్షంలో రూపాయి సంపాదించుకునే అవకాశం లేదు. తన ప్రెస్టేజీకి పార్టీ నిలబెట్టుకోవడం కోసం పార్టీ కార్యకర్తల జీవితాలతో ఆడుకుంటున్న జగన్, లేదా పోటీ చేసే అభ్యర్థులకు పార్టీనే ఆర్థిక సాయం చేయాలని వైసీపీ నాయకులు కార్యకర్తల డిమాండ్. బయటకు వస్తే ఖర్చు అవుతుందని బెంగళూరు తాడేపల్లి ఇంటి నుంచి బయటకు రాని జగన్, ప్లేనరీ కూడా ఏర్పాటు చేయని జగన్, ఎంతసేపు కార్యకర్తలు నాయకులే ఖర్చు పెట్టాలి, సంపాదించుకునే అవకాశం మాత్రం ఆ నలుగురు రెడ్లకే అంటూ ఆవేదన. వైసీపీ సగటు కార్యకర్త నాకు పంపించిన ఒక సోషల్ మీడియా మెసేజ్ ఇది, వాట్సాప్ మెసేజ్ ఇది. సో దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, ఈ ఆవేదనలో అర్థం ఉంది. లోకల్ బాడీస్ అంత సాదాసీదాగా జరగవు. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయి చూసాంగా. కొన్ని చోట్ల చేతులు నరికేశారు, కొన్ని చోట్ల కిడ్నాపులు చేశారు, కొన్ని చోట్ల ఊరికి దూరంగా వెలివేశారు, కొన్ని చోట్ల నామినేషన్ పత్రాలు చించేశారు, కొన్ని చోట్ల నామినేషన్ పత్రాలను పట్టుకొని పారిపోయారు. ఇలా ఎన్ని రకాలుగా స్థానిక ఎన్నికలను అడ్డుకోవాలి అన్ని రకాలుగా అడ్డుకున్నారు. తమకు పోటీ లేకుండా తమ వాళ్ళే గెలవడానికి కావాల్సిన అన్ని రకాలుగా అధికార దుర్వినియోగం చేశారు, అరాచకాలు చేశారు. మరి వాళ్ళంత చేసినప్పుడు వీళ్ళు అంతే చేస్తారుగా. వైసీపీకి అలా ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళకి అది ఉండదా? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేశారు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేస్తారు. ఇప్పుడు అదే. సో దానికి తగ్గట్టు టీడీపీ జనసేన క్యాడర్ కూడా సిద్ధమవుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో తాడో పేడో తేల్చుకోవాలి, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టారు, మేము ఇప్పుడు అలాగే చేస్తామని రెడీ అవుతున్నారు. వ్యవస్థలను వాడుకుంటారు, డబ్బులు పెడతారు. సో మరి జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలకు ఎంతవరకు ఆదుకోగలరు? ఇది భరోసా ఉందా? గతంలో అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల కోసం చేసింది ఏమీ లేదు. ఈవెన్ తను జనంలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు చూడండి, లోకేష్ గారు, చంద్రబాబు గారు ఏ జిల్లాలో మీటింగులకు వెళ్తున్నా ఆ నియోజకవర్గంలో కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. అది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవని, లేదా పేదల సేవలో పింఛన్లు పంపిణీ అవని, లేదా ఇంక ఏ మీటింగ్ అయినా అవని, లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఏ నియోజకవర్గానికి వెళ్తున్నా ఆ నియోజకవర్గ కార్యకర్తలతో మీటింగ్ పెడుతున్నారు. మొన్న కావల్లో పెట్టారు, నర్సంపేటలో పెట్టారు, ఎక్కడికి వెళ్ళినా సరే పెడుతున్నారు. కానీ జగన్ గారు గతంలో అలా పెట్టలేదే. ఆయన ఏ నియోజకవర్గానికి వెళ్ళినా అటు ఇటు బారికేడ్లు పరదాలు, చెట్లు కొట్టేయాలి. ఇలా అభద్రతాభావంతో చాలా భయంగా ఉన్నారు. కార్యకర్తలను కూడా కలవలేదు. తర్వాత ఎన్నికలకు ముందు ఒక 4 సిద్ధం సభలు పెట్టారు. దానిలో కూడా వచ్చారు, మాట్లాడారు, వెళ్ళారే తప్ప పెద్దగా కార్యకర్తలను కలిసిందో లేదు. అందుకే కార్యకర్తల్లో ఆ భయం ఉంది, ఆవేదన ఉంది. పరిపాలన నచ్చని కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం. ఆయన పరిపాలన నచ్చకపోయినా, ఆయన తమను కలవకపోయినా ఆయన అంటే ఇష్టం అంతే, అభిమానం అంతే. సో పని చేశారు, ఫలితం వచ్చింది. ఇప్పుడు లోకల్ బాడీస్కి సిద్ధం అవ్వాలంటే కార్యకర్తలు ఖచ్చితంగా ఆర్థిక పరంగా సిద్ధం అవ్వాలి. ఒక గ్రామంలో ఒక సర్పంచ్గా పోటీ చేయాలన్నా మినిమం ఒక 30 నుంచి 50 లక్షలు కావాలి. గెలుస్తారో లేదో కూడా తెలియదు. ఓడిపోతే జీవితాలు తారుమారు అయిపోతాయి, ఆ డబ్బులు పోయినట్టే. గెలిస్తే పదవి ఉంటుంది తప్ప డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉండదు, విలువ ఉండదు. పదవి ఉంటుంది కానీ విలువ ఉండదు, డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉండదు, పైగా ఒత్తిళ్ళు ఉంటాయి. సో గెలిచినా బాధ, గెలవకపోయినా బాధ. వీటన్నింటికీ తోడు ఆర్థిక పరంగా, హోదాపరంగా అది ఉంటే కేసులు ఎదుర్కోవాలి, బెదిరింపులు ఎదుర్కోవాలి, రాజకీయంగా ఎంతో ఫైట్ చేయాలి. సో ఇవన్నీ అవసరమా అనేది వైసీపీలో కార్యకర్తల ఆలోచన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా చెప్తున్నారంటే, ఒక 80 పంచాయతీలు ఉన్న నియోజకవర్గంలో కనీసం ఒక 30 పంచాయతీలు అయినా సరే సర్పంచ్లో గెలిస్తే అండ్ లోకల్ బాడీస్లో గెలిస్తే వచ్చే ఎన్నికల నాటికి వాళ్ళు కొంచెం ఫైట్ చేయగలరు కదా, అండ్ గ్రామీణ స్థాయిలో పట్టు ఉంటుంది కదా, ఆ క్యాడర్ పట్టు చేజారకుండా ఉంటుంది కదా అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఎందుకంటే లోకల్ బాడీస్లో ఫైట్ చేయకపోతే పట్టు ఉండదు.
రేపు పొద్దున నాయకులు గట్టిగా నిలబడరు. అదే పదవి ఉందనుకోండి నిలబడతారు. సో తన పార్టీ స్ట్రక్చర్ కుప్పకూలకుండా ఉండాలి అంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలి. గెలిచినా ఓడినా, గెలిస్తే బెస్ట్, కానీ పోటీ చేయాల్సిన అవసరం ఉంది. అలా పోటీ చేయమని చెప్తున్నారు, సిద్ధం అవ్వండి అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న మీటింగ్లో అదే చెప్పారు. కానీ కార్యకర్తలేమో మాకు డబ్బులు ఇవ్వండి, ఒక గ్రామంలో పోటీ చేస్తే 30 అవుద్ది ఖర్చు, కనీసం 15 లక్షలు ఇవ్వండి, మీరు మిగిలిన 15 లక్షలు మేమేదో చేస్తాం అనేటట్టు క్యాడర్ మాట్లాడుతున్నారనమాట. సో వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు అండ్ వాళ్ళకు రేపు పొద్దున్న ఏమైనా కేసులు ఎదుర్కొంటే న్యాయ సహాయం చేస్తారా పూర్తి స్థాయిలో, ఈ రెండు ఆధారపడి వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. సో ఇదంతా వైసీపీలో అంత ఈజీ అయితే కాదు. కార్యకర్తలను లోకల్ బాడీస్కి సిద్ధం చేయడం చాలా టఫెస్ట్ టాస్క్. థ్యాంక్ యూ.